మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ చీఫ్ ఎడిటర్ నివాస్ ఎంఎస్. ఈరోజు మనం చర్చించబోయే అంశం విజయవాడ కృష్ణలంకలో యువకుడు గాడే సాయి కృష్ణ అదృశ్యం కేసు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఒకవైపు కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆరోపణలు చేస్తుండగా, మరోవైపు పోలీసులు వాటిని ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు నిజమేమిటి, ప్రస్తుతం కేసు ఎక్కడుంది, కోర్టు ఏం చెబుతోంది అనే అంశాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అసలు సాయికృష్ణ ఎవరు? గాడే సాయికృష్ణ విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన యువకుడు. స్థానికంగా చురుకుగా ఉండే వ్యక్తిగా, అలాగే జనసేన కార్యకర్తగా ఆయనకు గుర్తింపు ఉంది. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం కుటుంబ సభ్యుల్లో ఆందోళన రేకెత్తించింది. మొదట సాధారణ మిస్సింగ్ కేసుగా కనిపించిన ఈ వ్యవహారం తర్వాత రాజకీయ మరియు న్యాయపరమైన చర్చకు దారితీసింది. కుటుంబ సభ్యుల ఆరోపణలేమిటి? సాయికృష్ణ కుటుంబ సభ్యుల వాదన ప్రకారం ఆయనను కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకెళ్లారని, ఆ తర్వాత నుంచి ఆయన ఆచూకీ తెలియడం లేదని ఆరోపిస్తున్నారు. తమ కుమారుడు పోలీసుల చేతుల్లోనే ఉన్నాడని, ఆయనను కోర్టు ముందు హాజరుపరచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సాయికృష్ణ తల్లి సహా కుటుంబ సభ్యులు పలు సందర్భాల్లో మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మా కుమారుడు ఎక్కడ ఉన్నాడో చెప్పాలి, అతన్ని సురక్షితంగా మా ముందు తీసుకురావాలి అంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. హైకోర్టు తలుపు తట్టిన కుటుంబం. కేసులో ఎలాంటి స్పష్టత రాకపోవడంతో కుటుంబ సభ్యులు న్యాయ పోరాటానికి దిగారు. సాయికృష్ణ తల్లి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. సాధారణంగా ఒక వ్యక్తి అక్రమ నిర్బంధంలో ఉన్నాడని అనుమానం ఉన్నప్పుడు హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు కేసును సీరియస్గా తీసుకుంది. సంబంధిత అధికారుల నుంచి వివరాలు కోరింది. అలాగే సాయికృష్ణ ఆచూకీపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. పోలీసుల వాదన ఏమిటి? ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం పోలీసుల వాదన. పోలీసులు కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం సాయికృష్ణను తాము అరెస్టు చేయలేదని చెబుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నాడో తమకు సమాచారం లేదని కూడా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశం ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. కుటుంబ సభ్యులు ఒకటి చెబుతుంటే పోలీసులు మరోటి చెబుతున్నారు. దీంతో ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ కోణం ఎందుకు వచ్చింది? సాయికృష్ణ జనసేన కార్యకర్త కావడంతో ఈ కేసు రాజకీయ ప్రాధాన్యతను కూడా సంతరించుకుంది. జనసేన నాయకులు, కార్యకర్తలు ఈ ఘటనపై స్పందించారు. పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి వ్యక్తి భద్రతకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని వారు పేర్కొన్నారు. ఇక మరోవైపు రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ అంశాలపై తుది నిర్ణయం తీసుకునేది దర్యాప్తు సంస్థలు మరియు న్యాయస్థానాలే. సిఐ నాగరాజు పేరు ఎందుకు వినిపిస్తోంది? ఈ కేసు చర్చలో సిఐ నాగరాజు పేరు కూడా ప్రస్తావనకు వస్తోంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం సిఐ నాగరాజుపై కోర్టు ఎలాంటి తుది నిర్ణయం ఇవ్వలేదు. అలాగే ఆయనపై ఆరోపణలు న్యాయపరంగా రుజువయ్యాయని కూడా చెప్పలేం. అందువల్ల ఆరోపణలు ఒకవైపు, నిర్ధారిత వాస్తవాలు మరోవైపు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం కేసు స్థితి ఏమిటి? ప్రస్తుతం ఈ కేసు న్యాయపరమైన పరిశీలనలో ఉంది. సాయికృష్ణ ఆచూకీపై స్పష్టత రావాల్సి ఉంది. కుటుంబ సభ్యులు సమాధానాలు కోరుతున్నారు. ప్రజలు నిజం తెలుసుకోవాలనుకుంటున్నారు. కోర్టు కూడా పూర్తి వివరాలను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ కీలకంగా మారింది. ప్రజల్లో వినిపిస్తున్న ప్రశ్నలు: సాయికృష్ణ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? కుటుంబ సభ్యుల ఆరోపణల్లో నిజం ఎంత? పోలీసులు చెబుతున్న వివరాలు పూర్తిగా స్పష్టమా? హైకోర్టు తదుపరి ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయి? కేసు దర్యాప్తులో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు రావాల్సి ఉంది? ఒక యువకుడు కనిపించకుండా పోవడం, ఒక కుటుంబం న్యాయం కోసం ఎదురు చూడడం, పోలీసుల వివరణపై తలెత్తిన ప్రశ్నలు, హైకోర్టు జోక్యం, ఈ అంశాలన్నీ కలిపి సాయికృష్ణ కేసును రాష్ట్రంలో అత్యంత చర్చనీయాంశంగా మార్చాయి. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం వెలువడలేదు. దర్యాప్తు పూర్తవ్వాలి, కోర్టు విచారణ కొనసాగాలి. అప్పుడే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి. అప్పటి వరకు వాస్తవాలు, అధికారిక సమాచారం ఆధారంగానే చర్చ జరగాలి. ఈ అంశంపై మీ అభిప్రాయమేమిటి? సాయికృష్ణ కేసులో నిజం ఏమై ఉండొచ్చని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని రాజకీయ విశ్లేషణలు,
ప్రత్యేక కథనాలు, వాస్తవాల ఆధారిత చర్చల కోసం స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ చీఫ్ ఎడిటర్ నివాస్ ఎంఎస్. మరో ప్రత్యేక కథనంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.